కొడంగల్ నియోజకవర్గంలోని లగచెర్ల అకింపేట్ పోలేపల్లి ఇండస్ట్రియల్ కారిడార్కు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 16 నుండి చంద్రవంచ వరకు ఏదైతే మహబూబ్ నగర్ చించోలి హైవే వరకు ఒక రేడియల్ రోడ్డును ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ను అయితే సిద్ధం చేసిందని మాత్రం చెప్పొచ్చు. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే దుద్యాల్ రేడియల్ శంషాబాద్ నుంచి మండలం మీదుగా రేడియల్ రోడ్డు అకింపేట్ లగచెర్ల వరకు కలపాలనే నిర్ణయం డిపిఆర్ సిద్ధం చేస్తున్న అధికారులు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 16 నుంచి ప్రారంభం కానున్న రహదారి. ఈ రహదారే గనక పూర్తయితే కొడంగల్ బిడ్డల తలరాతలు మారుతాయని మాత్రం చెప్పొచ్చు. కొడంగల్ కావచ్చు, పరిగి నియోజకవర్గం కావచ్చు, ఈ ప్రాంతం మొత్తం ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మారుతాయని మాత్రం చెప్పొచ్చు. మామూలుగా తీసుకుంటే మిత్రులారా, కొడంగల్ నుండి హైదరాబాద్ పోవాలంటే దాదాపు 120 కిలోమీటర్ల దూరం. ఆ రోడ్డు మొత్తం ఇట్లా నాగుబాం లాగా ఒడిగలు వంపు సంపులు తిరిగి ఉంటుంది. ఈ రోడ్డు కనుక పూర్తి అయితే కేవలం 80 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. అంటే 50 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతున్నది. హైదరాబాద్లో ఎక్కడో మెడ్చల్లో నివాసం ఉండేటటువంటి వ్యక్తి ఎయిర్పోర్ట్కు రావాలంటే అంతే డిస్టెన్స్ అవుతుంది. కొడంగల్ నుండి నియోజకవర్గం నుండి కూడా ఎయిర్పోర్ట్కు పోవాలంటే కూడా 80 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే అవుతుంది. ఇది కూడా ఒక గంటలనే చేరుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో తీసుకొస్తున్నటువంటి ఎడ్యుకేషనల్ హబ్ కావచ్చు, అదేవిధంగా పారిశ్రామిక వాడను కలుపుతూ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ రేడియల్ రోడ్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. మండలంలో రహదారి వ్యవస్థ మరింత మెరుగుపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మండలం మీదుగా రేడియల్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. అకింపేట్ ఎడ్యుకేషనల్ హబ్ లగచెర్లలో పారిశ్రామిక వాడ ఏర్పాటు పనులు చకచక సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయింది. విద్యాలయాల పనులు ప్రారంభమయ్యాయి. త్వరలో పరిశ్రమలు ఏర్పాటు చేసే పనులు మొదలు కానున్నాయి. ఈ క్రమంలో రహదారి రవాణా వ్యవస్థలను బలోపేతం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే మండలం మీదుగా రేడియల్ రోడ్డు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం 1175.36 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసి 1100 ఎకరాలను రైతులకు పరిహారం చెల్లించి తీసుకుంది. కొంతమంది రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరించడంతో జనరల్ అవార్డు ప్రకటించి పరిహారం మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేసింది. ఈ క్రమంలో నగరం నుంచి లగచెర్ల హకింపేట్కు రాకపోకల రవాణా సౌకర్యం సులువుగా ఉండాలనే ఉద్దేశంతో రేడియల్ రోడ్డు వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. 80 కిలోమీటర్ల మేర రేడియల్ రోడ్డు 80 కిలోమీటర్ల మేర ఈ రేడియల్ రోడ్డును అయితే ఏర్పాటు చేయబోతున్నారు. శంషాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, వికారాబాద్ జిల్లా పరిగి, దోమ మండలాల మీదుగా దుద్యాల మండలం అకింపేట్ లగచెర్ల గ్రామాలను కలుపుతూ నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 167కు రేడియల్ రోడ్డును అనుసంధానం చేసేలా అధికారులు డిపిఆర్ సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. ఈ రోడ్డు దాదాపు 80 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంటుందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ రోడే కనుక పూర్తి అయితే ఈ ప్రాంతం రూపురేఖలు మొత్తం మారిపోతాయి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్కు ఏదైతే పడమర సైడ్ ఈ నార్సింగ్ కావచ్చు, గడిపేట కావచ్చు, కోకపేట కావచ్చు, మోకిల కావచ్చు, శంకర్పల్లి కావచ్చు, లింగంపల్లి, నార్సింగ్, మంచిర్యాల ఈ ప్రాంతం మొత్తం ఒక ఐటీ సెక్టార్గా, ఐటీ హబ్గా రూపుదిద్దుకున్నది. కాబట్టి ఈ కొత్త రోడ్డు కూడా నిర్మించడానికి ఆ ప్రాంతంలో కొంత 111 జీవో ఉంది కాబట్టి కొన్ని ఇండ్లు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది. ఈ రోడే కనుక పూర్తి అయితే కోత్వాల్గూడ నుంచి లగచెర్ల వరకు కూడా అకింపేట్ ఈ ఇండస్ట్రియల్ కారిడార్ వరకు కూడా మొత్తం ఒక ఎకనామిక్ కారిడార్ జోన్గా ఏర్పడి ఈ ప్రాంతంలో మొత్తం కూడా రియల్ ఎస్టేట్ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే రేడియల్ రోడ్ కూడా దాదాపు 10 లైన్లతోని ఈ రోడ్ని అయితే నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వము డిపిఆర్ అయితే సిద్ధం చేసింది. శంషాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా రేడియల్ రోడ్ అందుబాటులోకి వస్తే జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలైన పరిగి, కొడంగల్కు అలాగే నారాయణపేట జిల్లాలోని కోస్గి మండలానికి ఎంతో మేలు చేకూరే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెంది ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని
పలువురు భావిస్తున్నారు. కొడంగల్ మండలం టేకులకోడు ప్రాంతంలో ఖనిజ నిక్షేపాలు ఉండడంతో సిమెంటు పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇటీవల చూసినాం టేకులకోడు, ఆ అంగడ్రాయచూరు ఆ ప్రాంతంలో కూడా భూమిలో సిమెంటుకు సంబంధించినటువంటి నిక్షేపాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నట్లు గుర్తించడం జరిగింది. కాబట్టి ఆ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తాయి. ఈ రోడే కనుక పూర్తి అయితే ఈ మొత్తం అన్నిటికీ ఉపయోగపడుతుందని మాత్రం చెప్పొచ్చు. రేడియల్ రోడ్డు కారణంగా భూముల ధరలు భారీగా పెరుగుతాయని రైతులు భావిస్తున్నారు. చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. రేడియల్ రోడే కనుక పూర్తి అయితే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా భూములకు సంబంధించినటువంటి రేట్లు కూడా డబుల్ త్రిబుల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఈ లగచెర్ల కావచ్చు, అక్కింపేట కావచ్చు, పోలేపల్లి ఈ ప్రాంతంలో మొత్తంలో భూములకు ఇప్పటికే రెక్కలు వచ్చినాయి. అమాంతం రేట్లు కూడా పెరిగిపోయినాయి. ఇంకా 2-3 సంవత్సరాలే కనుక గడిస్తే అసలు ఎవరు ఊహించని విధంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మారిన ప్రతిపాదనలు. మొదట్లో రేడియల్ రోడ్డును దుద్యాల మండలంలోని అక్కింపేట, నారాయణపేట జిల్లా కోస్గి మండలం తొగపూర్ వరకు వేసేందుకు డిపిఆర్ సిద్ధం చేశారు. అక్కింపేటలో ఎడ్యుకేషన్ హబ్, లగచెర్లలో పారిశ్రామిక వాడ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఆ 2 గ్రామాల మీదుగా రోడ్డు వేస్తే ప్రయోజనం ఉంటుందని టీజీఐఐసిసి అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే డిపిఆర్ను మార్చినట్లు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే దుద్యాల మండలం దేశంలోనే పెద్ద పారిశ్రామిక మండలంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవడవునన్నా కాదన్నా దేశంలోనే, నేను ఇందాకనే చెప్పిన దుద్యాల మండలం అనేటటువంటిది ముఖ్యమంత్రి కూడా చెప్పిండు ఇటీవల. నోయిడా తరహాలో ఇక్కడ పరిశ్రమలు రాబోతున్నాయి. తెలంగాణ అంటేనే ఒక పారిశ్రామిక హబ్గా ఈ ప్రాంతం రేపు అభివృద్ధి చెందబోతున్నది. 300 అడుగుల వెడల్పుతో రేడియల్ రోడ్డు నిర్మించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2 వైపులా కలిపి 10 లైన్లు నిర్మిస్తారు. ఇందుకు గాను భూసేకరణ చేయాల్సి ఉంటుంది. 80 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి దాదాపు 1800 ఎకరాల వరకు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 80 కిలోమీటర్ల మేర నిర్మించేటటువంటి ఈ భూమికి 1800 ఎకరాల భూమిని ఏదైతే కొత్వాలగూడ నుంచి ఎగ్జిట్ నెంబర్ 16 నుండి చంద్రవంచ వరకు 1800 ఎకరాల భూసేకరణకు సంబంధించినటువంటి పనులు కూడా ఇప్పటికే ఊపందుకున్నాయి. మనం తీసుకున్నట్లయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నుండి చిట్యాల వరకు భూసేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇప్పటికే రావడం జరిగింది. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే పరిశ్రమల ఏర్పాటు కోసం సిద్ధం చేసినటువంటి భూమి ఆ ప్రాంతాన్ని మొత్తం చదును చేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో భూములు కోల్పోయినటువంటి రైతులందరికీ కూడా ఒక డిటిసిపి లేఅవుట్ను ఏర్పాటు చేసి అన్ని అనుమతులతోని ఒక స్టాండర్డ్తోని అక్కడ అండర్ డ్రైనేజ్ కావచ్చు, విద్యుత్ కావచ్చు మొత్తం ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా దాదాపు ఒక 40-50 కోట్ల రూపాయలతోని అక్కడ వెంచర్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ భూములు కోల్పోయినటువంటి రైతులకు ఎకరానికి 150 గజాల చొప్పున ప్లాట్లను అయితే ఇస్తారు. పారిశ్రామిక వాడకు యంత్రాలు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఏది ఏమైనా ఈ ప్రాంతంలో ఇంత పెద్ద అభివృద్ధి జరగడం మేము చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. అదేవిధంగా మా అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారి ఆశీస్సులతోనే ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని మాత్రం చెప్పొచ్చు. మరొకసారి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరొకసారి కొడంగల్ బిడ్డగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా దీన్ని అందరూ కొడంగల్ బిడ్డలందరూ కూడా మనం సమర్థించి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చూస్తూనే ఉండండి SN TV.